హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్కడికాయలతో వేపుడే కాకుండా ఇలా చారు కూడా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిక్కడికాయలని మేతగా ఉండే చిక్కడికాయలు తీసుకొని ఇలా ఒలుచుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు కందిపప్పు 1/4 కప్పు కందిపప్పు అయితే వేస్తున్నాను. ఇది చారు కదండి, చాలా కొద్దిగా నీళ్ళుగా ఉంటుందండి చారు అయితే. ఇప్పుడు చిక్కుడుకాయ కడిగి పక్కన పెట్టుకుంటాం కదండి, ఇప్పుడైతే చిక్కుడుకాయని వేస్తున్నాను. కందిపప్పు అయితే 70% ఉడికిన తర్వాత చిక్కుడుకాయ అయితే వేయాలండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కూడా వేసుకోవాలండి దీంట్లోనే. ఇది చారుకి రుబ్బేదానికి వేసుకుంటాము. ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు కాయకి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోని అయితే తీసేయాలండి. ఇట్లా ఉడికిన తర్వాత టొమాటోని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు 70% ఉడికిన తర్వాతే చిక్కుడుకాయ అనేది వేసుకోవాలండి. ఇలా చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. రసాన్ని అయితే ఒక గిన్నెలో వంచేసుకుంటున్నానండి. ఇలా వేరువేరుగా చేసుకోవాలి. పప్పునైతే ఒక గిన్నెలో వేసుకొని ఇలా జాలరీ గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళంతా వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు అది కొంచెం చల్లగా అవ్వాలండి. ఫ్యాన్ కింద కానీ కొంచెం సేపు అలా పెడితే కొంచెం చల్లగా అయిపోతుంది. తర్వాత కాటన్ బట్టలో కానీ ఇలా చేత్తో కానీ పిండుకోవాలండి. చిక్కుడుకాయలో కొంచెం నీళ్ళు అనేది ఉంటుంది కదండి, అందుకోసమని ఇలా పిండుకుంటున్నాను. లేకుంటే కాటన్ బట్టలో కూడా అంతా వేసుకొని ఇలా పిండేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చారుకి ఏమేమి కావాలో చూసుకుందామండి. పచ్చి కొబ్బరి కొద్దిగా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ఉడికించుకుంటాం కదండి అది కూడా ఇప్పుడు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. తగినంత కారం చూసుకొని వేసుకోండి. చారుకైతే ఈ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళు అనేది ఉంటుంది కదండి, ఆ నీళ్ళలోకి ఈ మసాలా అనేది వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకున్నాను. ఆ రసాన్ని కూడా ఇప్పుడు వేసుకోవాలండి. ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి రసాన్ని అయితే. ఇప్పుడు ఒక దాంట్లో పల్లీలు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా కారము, ఉప్పు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బరగ్గా అయితే పట్టుకోవాలండి, చాలా నున్నగా అవసరం లేదు. ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చూడండి చారు కూడా మరలింది. ఇలా కొంచెం మరలిన తర్వాత దాంట్లో కొంచెం పోపు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళెం ఉంటుంది కదండి, ఈ పళ్ళెాన్ని కూడా ఇప్పుడు ఈ పోపులో వేసుకుని అంతా ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్లోకి మీరు వేరే వేపుడు అనేది అవసరమే లేదండి. ఇది ఒకటి చేస్తే చాలండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. పల్లీల పొడి ఇప్పుడు వేసుకోండి. వేయించుకొని మనం మిక్సీ పట్టుకుంటాం కదండి, అది కూడా ఇప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం లంచ్లోకి చాలా బాగుంటుందండి. వేరే వేపుడు కూడా అవసరం లేదు మనకు. ఈ చారు, ఈ పల్యం ఒకటి ఉంటే చాలండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.